నమస్తే, వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం మేషరాశి మేషలగ్నం వారికి చతుర్థ స్థానంలో గురుడు యొక్క గోచారం జరగడం వల్ల, అంటే ఉచ్చ స్థాన గోచారం జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. కంప్లీట్గా ఈ వ్యయ స్థానాధిపతి నవమ స్థానాధిపతి యొక్క ప్లేస్మెంట్ చతుర్థంలో ఉండడం వల్ల కంప్లీట్ ఈ ఆస్పెక్ట్స్ కావచ్చు వీటన్నింటిని బేస్ చేసుకుని ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది కూడా సూపర్స్టిషన్స్ ఇచ్చేసి అతీతంగా ఏదంటే అది చెప్పేసి అది అలా ఏమున్నదనమాట. మీకు అంతా వీడియో అంతా చూడండి, లాస్ట్లో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ప్రొడిక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మేష లగ్నం వారైనా మేష రాశి వారైనా ఇద్దరు కూడా చూడొచ్చు అనమాట ప్రొడిక్షన్స్ అయితే. సో ఒకవేళ మీ లగ్న రాశులు వేరు వేరు అనుకుంటే మన ఛానల్లో ఈ గురుడి గోచారానికి సంబంధించి అన్ని లగ్నాలు అన్ని రాశుల వారికి ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో మీ రెస్పెక్టెడ్ లగ్న రాశికి సంబంధించిన వీడియో మీరు చూడండి. గమనిస్తే నవమ స్థానాధిపతి వ్యయ స్థానాధిపతి అయిన గురుడు మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్మెంట్ అయినా కర్కాటక రాశి ఆయనకి మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్మెంట్, అంటే మంచి బలంతో కూడిన ప్లేస్మెంట్లో ఉన్నాడనమాట. సో ఇలా ఉండడం వల్ల ఈ చతుర్థ స్థానం అంటే ఏంటి, హౌస్ ఆఫ్ ప్రాపర్టీస్కి సంబంధించి, మదర్ హెల్త్కి సంబంధించి, ఎమోషనల్ స్టెబిలిటీకి సంబంధించి, కార్స్, వెహికల్స్ అండ్ ఇంకా మీ యొక్క ల్యాండ్స్, హౌస్ అన్నీ కూడా ప్రాపర్టీస్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అవి అండ్ మీకు ఎమోషనల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా వస్తుంది. ఆ చతుర్థంలో గురుడు ఉండడం వల్ల వ్యయాధిపతి నవమాధిపతి అయ్యి వ్యయ స్థానం అంటే ఏంటి, హౌస్ ఆఫ్ లాసెస్ అనమాట. సో ఏదైనా సరే పోగొట్టుకోవడం కానీ లాస్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా వ్యయ స్థానం వస్తుంది. సో వ్యయాధిపతి అక్కడ ఉండడం వల్ల ఆబ్వియస్లీ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ అండ్ ఇంకేదైనా మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ యొక్క వెహికల్ బయింగ్కి సంబంధించి, వెహికల్ యాక్సిడెంట్స్కి సంబంధించి, వెహికల్ ఇన్సూరెన్సెస్కి సంబంధించి, ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ యొక్క కోర్ట్ కేసెస్కి సంబంధించి వీటన్నిటిలో కూడా కొంచెం స్ట్రగుల్స్ అయితే ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఎందుకంటే వ్యయాధిపతి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి అక్కడ స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అట్లనే ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించిన రెఫ్యూజల్స్ ఉండడం అలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ వీసాస్ కానీ ఇంకేదైనా సరే ఆ స్టాంపింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా రిజెక్షన్స్ అయితే ఎక్కువ అవుతాయి అనమాట. వీసాస్ అప్రూవ్ అవ్వకపోవడం ఇట్లాంటివన్నీ ఎందుకు అవ్వవు అంటే, చతుర్థం అంటే ఏంటి, నేటివ్ కంట్రీ అనమాట. మీ పుట్టిన ప్రదేశం, పుట్టిన భూమి, మాతృభూమి అన్ని కూడా మీకు చతుర్థ స్థానం నుంచి చూస్తారు. సో ఆ నేటివ్ ప్లేస్ అయిన 4th హౌస్లో ఇక్కడ గురుడు ఉండడం వల్ల అది వ్యయాధిపతి అవడం వల్ల 4th హౌస్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. వ్యయ స్థానం అంటే ఏంటి, ఇక్కడ ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా ఫారిన్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తుంది. సో ఇక్కడ ఆ వ్యయ స్థానాధిపతి చతుర్థం ఆయన యొక్క ఎనర్జీస్ని తీసుకొచ్చి చతుర్థం ద్వారా మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో కాబట్టి చతుర్థం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా అప్లై అవుతాయి అనమాట మీకు. సో కాబట్టి ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించి, వీసాస్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా రెఫ్యూజల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎవరైనా ఐటీ ఫీల్డ్కి సంబంధించి, అకౌంట్స్కి సంబంధించి, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి అండ్ ఇంకా అనాలిటికల్ ఫీల్డ్స్ కావచ్చు, ఏదైనా బిజినెస్కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే దశమ స్థానం తన యొక్క నీచ స్థానం అయినప్పటికీ కూడా ఆ దశమం అనేది వృత్తి స్థానం అవుతుంది. మోస్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్తో చూస్తున్నాడు అనమాట. మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్మెంట్ నుండి ఆస్పెక్ట్ 7th ఆస్పెక్ట్తో చూస్తున్నాడు దశమాన్ని. సో కాబట్టి ఖచ్చితంగా అంటే దశమం అంటే ఇక్కడ ఆయన 7th ఆస్పెక్ట్ ఇది దశమం అవుతుంది. సో దశమాన్ని చూడడం వల్ల ఐటీ ఫీల్డ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, అనాలిటికల్ ఫీల్డ్స్కి సంబంధించి, ఇంకేదైనా సరే ఈ యొక్క ఫైనాన్సెస్కి సంబంధించి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నా లేదా ఆ ఫీల్డ్స్లో మీరు ఉన్న జాబ్ కానీ వర్క్ కానీ చేస్తున్నా చాలా అమేజింగ్గా ఉంటుంది అనమాట. చాలా మంచి గ్రోత్ కావచ్చు, చాలా మంచి ప్రోగ్రెస్ కావచ్చు, పాజిటివ్ సైడ్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ అలానే మీరు ఒకవేళ లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఏదైనా హౌస్ షిఫ్ట్ అయినా సరే, హౌస్ మారి ఉన్నా సరే, మళ్ళీ ఇల్లు మారాల్సిన సిచ్యువేషన్స్ ఎక్కువగా మీ లైఫ్లో జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అక్కడ రెట్రోగ్రేడ్ అవుతాడు మళ్ళీ చతుర్థ స్థానంలో. ఇంకో ఫ్యూ డేస్లో గురుడు రెట్రోగ్రేడ్ అవుతాడు. సో ఆ రెట్రోగ్రేడ్ అవడం వల్ల ఏంటంటే మళ్ళీ మీకు ఇల్లు మారాల్సిన సిచ్యువేషన్స్, ఇంట్లో మళ్ళీ కొత్త ఇంట్లో కంఫర్ట్స్ అనేది లేకుండా పోవడం, సో దాని ద్వారా మళ్ళీ ఇల్లు మారాల్సి రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అండ్ అలానే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ హెల్త్ పరంగా చూసుకుంటే కనుక ఈ చతుర్థ స్థానం కర్కాటక రాశి అంటేనే ఈ లంగ్స్కి సంబంధించి, చెస్ట్కి సంబంధించి, రిబ్ కేజ్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, ఆర్టరీస్కి సంబంధించి, సో ఇట్లాంటివన్నీ వస్తుందన్నమాట. సో ఈ విషయాల్లో కొంచెం హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది పర్టికులర్లీ ఎవరైనా సరే. అండ్ లేడీస్కి అయితే, ఉమెన్కి అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి కావచ్చు, బ్రెస్ట్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, బ్రెస్ట్ మిల్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సో ఇట్లాంటివి కొంచెం ఉన్నాయన్నమాట. సో కేర్ఫుల్గా ఉండండి ఈ టైం పీరియడ్లో అయితే. అండ్ అట్లనే స్పిరిచువాలిటీకి సంబంధించి చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఇది. ఎందుకంటే నవమ దృష్టి అనేది డైరెక్ట్గా వ్యయ స్థానం పైన ఉంది. నవమ దృష్టి డైరెక్ట్గా వ్యయ స్థానం పైన ఉందన్నమాట. సో ఇక్కడ ఇలా ఉండడం వల్ల స్పిరిచువాలిటీ ఆస్పెక్ట్లో మాత్రం చాలా పాజిటివ్ చేస్తాడు. ఏదైనా సరే సాధనాస్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఈ వినాయక స్వామికి సంబంధించి సాధనలు కానీ, ఇంకేదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన సాధనాస్ కానీ, ఇట్లాంటిది ఏదైనా సరే మంత్ర సిద్ధి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇలాంటివన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఈ యోగిక్ ప్రాక్టీసెస్కి సంబంధించి అండ్ అక్కల్ట్ ప్రాక్టీసెస్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గురుడు యొక్క పంచమ దృష్టి డైరెక్ట్గా అష్టమ స్థానం పైన పడుతుంది. పంచమ దృష్టి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది త్రికోణ దృష్టి అండ్ సూపర్ పాజిటివ్ దృష్టి, శుభ దృష్టి అంటారు. సో 8th
హౌస్ అంటే మళ్ళీ అకల్ట్ సైన్సెస్కి సంబంధించి, ఆస్ట్రాలజీకి సంబంధించి, ఇన్హెరిటెన్స్కి సంబంధించి, అంటే వారసత్వ ఆస్తులు ఇలాంటివన్నీకి సంబంధించి వాస్తు శాస్త్రాలు కానీ, జ్యోతిష శాస్త్రాలు కానీ, గుప్త విద్యలు ఇలాంటివన్నీ కూడా అష్టమ స్థానం వస్తుంది. సో తెలియని విషయాలన్నీ తెలుసుకోవడం కానీ, డీప్ సీక్రెట్స్ డీకోడ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా అష్టమ స్థానం వస్తుంది. సో ఇక్కడ పంచమ దృష్టి, శుభ దృష్టి అష్టమ స్థానం పైన పడడం వల్ల ఆస్ట్రాలజీ లెర్నర్స్కి కానీ, ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్న వారికి కానీ, ఇలాంటి వారందరికీ కూడా చాలా ఎక్సలెంట్ అండ్ చాలా చాలా పాజిటివ్ టైం పీరియడ్. ఈ టైంలో స్టార్ట్ చేస్తే సక్సెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయండి. విత్ ఇన్ ఒక October 15th or 20 లోపలే మీరు స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో స్టార్ట్ చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఈ టైం పీరియడ్. సో ఇదనమాట. ఇంకొంచెం ఎక్స్ట్రాగా పాయింట్స్ కనుక చూసుకుంటే, చతుర్థ స్థానంలో గురుడు కాబట్టి ఎమోషనల్ స్టెబిలిటీ ఒక పాయింట్ యాడ్ చేసి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఆస్పెక్ట్లో కనుక చూసుకుంటే మంచి ఆలోచన అనేవి వస్తాయన్నమాట. మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, అవతల వాళ్ళ దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం, ఓకే, మనం వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాం, వాళ్ళకి ఎలా పోర్ట్రే అవుతున్నాం, ఇలాంటివన్నీ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అసలు మీ క్యారెక్టర్లో ఎక్కడెక్కడ చేంజెస్ తీసుకురావాలి, మీ యొక్క లైఫ్ స్టైల్ ఎక్కడెక్కడ చేంజెస్ తీసుకురావాలి, ఇలాంటివన్నీ ఎక్కువగా అర్థమై కొంచెం చేంజెస్ అయితే ఎక్కువగా చేసుకుంటారు అనమాట. సో ఇది ఇంతకు మించి మీకు అతీతంగా ఏముండదు అనమాట. సో ఈ యొక్క ప్రెడిక్షన్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అప్ టు December 8th వరకు కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఈ ప్రెడిక్షన్స్. అండ్ ఆ తర్వాత గురుడు రెట్రోగ్రేడ్ మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ అవుతూ వచ్చి మళ్ళీ June 1st 2026కి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇప్పుడు 2026 June 1స్ట్కి వచ్చి అది ఇంకా పవర్ఫుల్ ట్రాన్సిట్ అనమాట. ఎందుకంటే అక్కడ కంప్లీట్ 30 degrees మొత్తాన్ని కవర్ చేస్తాడు అప్పుడు వచ్చే ట్రాన్సిట్లో. ఇప్పుడు జస్ట్ ఒక 10 degrees ఒక 8 degrees 10 degrees బిట్వీనే కవర్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. అంత కూడా కవర్ చేయడం మాక్సిమం. ఓకే, సో కంప్లీట్ 30 degrees కవరేజ్లో ఉన్న నక్షత్రాలను గమనించుకొని నేను అన్ని కూడా చెప్తాను. అండ్ 2026 ప్రొడిక్షన్స్కి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకొక 1 or 2 months ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ విశ్వద ఆస్ట్రాలజీ. మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్కి వచ్చిన పీపుల్ కావచ్చు, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కావచ్చు, చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని. సో అందుకే అందరూ అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో November last week to December 1st week బిట్వీన్లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీ డీటెయిల్స్, డ్యూరేషన్ అండ్ కోర్స్ కరికులమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. సో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్గా మీకు వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది మొత్తం అంతా. ఓకే, ఓన్లీ వేదిక ఆస్ట్రాలజీ బేసెస్ మీద చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇలాంటివన్నీ కూడా ఉండదు. మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్, కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్లో అప్లికేబుల్ అయ్యే ప్రెడిక్షన్స్, ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఎవరు చెప్పనివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి, కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ అనేసి, గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అనేసి, రూలింగ్ ప్లానెట్ థియరీస్ అనేసి, ఫైండింగ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావచ్చు. సో ఇట్లా కంప్లీట్గా అన్ని కూడా చాలా ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో. మీకు ఈ వేదిక ఆస్ట్రాలజీలో అష్టక వర్గం కావచ్చు, షడ్బల క్యాల్కులేషన్స్ కావచ్చు. షడ్బల క్యాల్కులేషన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చేయలేరు. అండ్ హవర్స్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఈవెన్ కొన్నిసార్లు ఆ షడ్బలాలు కావచ్చు, అష్టక వర్గ కావచ్చు, D1 నుండి D9 D10 D20 చార్ట్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు, వాటన్నిటిని టాలీ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది. సో ఈసారి మీకు అలాంటివి ఏవి లేకుండా మీకు కంప్లీట్గా ఈ యొక్క క్లస్టర్డ్ థియరీ, అన్వాంటెడ్ థియరీ ఏది కూడా లేకుండా కేపీ ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ కావచ్చు, సిగ్నిఫికేటర్ ప్లానెట్స్ అంటే సూచించే గ్రహాలు. సో ఇక సిగ్నిఫికేటర్ ప్లానెట్స్కి సంబంధించి కావచ్చు, ఫార్చునర్ పాయింట్కి సంబంధించి ఈ డిస్ప్లేస్మెంట్స్, ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని సాయన అంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా వీటిని బేస్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా. మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్. మీరు ఒక చార్ట్ని క్లియర్గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుందని కావచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ హెల్త్ ఇష్యూ వస్తుంది, ఫినాన్సెస్ ఎలా ఉంటాయి, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, సంతానం కలుగుతారో లేదా. సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్, ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రెడిక్ట్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తాను అనమాట. సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కోర్స్ ఫీజు కావచ్చు, కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు, కోర్స్ యొక్క కరికులం అండ్ సిలబస్ అన్నీ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు వయా కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ స్టార్టింగ్ వచ్చేసి November లాస్ట్ వీక్ నుండి December 1st week మధ్యలో
కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం అండ్ హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజెస్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్. సో ఇట్లా ఏదన్నా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్. ఏదైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.